everyone. In this video, we are going to see 7th question or 7th Roman of 6.1 integers. ఈ వీడియోలో 6.1 లోని 7th question లేదా 7th Roman ని మనం solutions చేయబోతున్నాం. Write all the integers between the given pairs. Write them in increasing order. ఈ యొక్క Roman heading is saying all about we have to write the integers between. The other word for between middle. Other word ఏంటి between కి middle. అంటే ఇవ్వబడిన pairs like 0 and -7, -4 and 4 ఇలా ఇవ్వబడినటువంటి pairs లో వాటి బిట్వీన్ మధ్యలో వచ్చే నెంబర్స్ ఏంటి అంటే 0 కి -7 కి మధ్యలో వచ్చే నెంబర్స్ ఏంటి, ఆ నెంబర్స్ ని ఇంక్రీజింగ్ ఆర్డర్ లో రాయాలి. అంటే ఫస్ట్ నెంబర్స్ ని కనుక్కోవడంతో పాటు ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ ని మనం రైట్ చేయాలి. అండ్ మనకి తెలుసు ఇంటిజర్స్ లో ద మైనస్ మీన్స్ నెగటివ్ నెంబర్ విచ్ ఇస్ ఫాలోయింగ్ ఆఫ్ ద నెగటివ్ సింబల్. నెగటివ్ సింబల్ కనుక నెంబర్ ముందు ఉంటే ఆ లీస్ట్ నెంబరు మనకి హైయెస్ట్ నెంబర్ అవుతుంది, హైయెస్ట్ నెంబరు లీస్ట్ నెంబర్ అనేది అవుతుంది. ఎగ్జాంపుల్ -1 అండ్ -7 ఉందనుకోండి. జనరల్ గా 7 అనేది బిగ్ నెంబర్, కానీ దాని ముందు మైనస్ రావడం వల్ల అది లీస్ట్ నెంబర్ అవుతుంది. హై నెంబర్ ఏమవుతుంది -1 అంటే -1 ఈజ్ అ బిగ్గర్ దెన్ -7 అలా ఉంటుంది అనమాట. లెట్స్ డూ ద సమ్. సో లెట్స్ సీ 0 and -7. ఫస్ట్ సమ్ I want every one of us to do by using the number line. ఫస్ట్ ది మనం నెంబర్ లైన్ యూటిలైజ్ చేసుకొని చేద్దాము. రిమైనింగ్ నంబర్స్ ని మన మైండ్ క్యాలిక్యులేషన్స్ ద్వారా చేద్దాం. ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ ఇస్ అ నంబర్ స్కేల్, వాట్ వి డూ, వి రైట్ సమ్వేర్ 0 అండ్ పాజిటివ్ నంబర్స్ అనేవి మనం రైట్ సైడ్ రాస్తాము, నెగిటివ్ అనేది లెఫ్ట్ సైడ్ రాస్తాము. అయితే ఇక్కడ -7 ఫస్ట్ నెంబర్ 0 వచ్చేసింది, రిమైనింగ్ మైనస్ నంబర్స్ కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ రాస్తే సరిపోతుంది. We are writing these numbers to the left side just because these are in the negative terms. So now I have written from 0 to -7. What we have to write? We have to write between numbers. It means these are the between numbers. So now we understood what are the between numbers. Manaki between numbers vachesni. We have to write them in a increasing order. What is increasing order? Small to big, lower level to upper level. So in case what we write generally, what is a lower number? Basically it is a 1. But as it is a negative integer, what is the big number will count as a small number. So -6. To write this, to get a good impact, manamki edaina solution write చేసేటప్పుడు good impact రావాలి అంటే మనం ఆ సొల్యూషన్ ని ఇలా స్టార్ట్ చేసుకోవచ్చు. The integers between, సో మనకి ఆల్రెడీ the integers between అనేది మన సమ్ లోనే ఉంది. 0 and -7 in a order, increasing order. ఇప్పుడు చెప్పండి ఏంటేంటివి? ఇంక్రీజింగ్ ఆర్డర్ మీన్స్ స్మాల్ టు బిగ్. సో నెగిటివ్ నెంబర్ లో బిగ్ నెంబర్ విల్ క్యాలిక్యులేట్ యాజ్ అ స్మాల్ నెంబర్ కాబట్టి -6, -5, -4, -3, -2 and -1. This is the solution. The integers between 0 and -7 in increasing order. -6, -5, -4, -3, -2, -1. I hope you all understood. Now let's see the second one. -4 and 4. -4 and 4. So here in this pair, ee pair lo manaki negative integers are there and also there are positive integers. So as I said, we'll do the mind calculation for this sum. Let's try.
ఫస్ట్ లెట్స్ రైట్ ద ఆన్సర్ టు ఇంపాక్ట్. మంచి ఇంపాక్ట్ కోసం ముందు ఆన్సర్ ఇలా స్టార్ట్ చేద్దాం. ద ఇంటిజర్స్ బిట్వీన్ -4 and 4 in increasing order. So what are the increasing order? -4. So what will be the next number? -3. -3, -2, -1, 0, 1, 2 and 3. I hope now it is very easy for you. ఇప్పుడు మీకు అది నెక్స్ట్ చాలా ఈజీ కదా. Yes. Now let's do the next one. -8 and -15. Now in this pair both are in the negative terms. ఈ పేర్ లో రెండు కూడా నెగటివ్ టర్మ్స్ లోనే ఉన్నాయి, అంటే నెగటివ్ ఇంటీజర్స్ లోనే ఉన్నాయి. సో లెట్స్ రైట్. ఎలా రైట్ చేయాలి? ఎస్, కరెక్ట్. ద ఇంటీజర్స్ between -8 and -15 in increasing order. Now as both are in negative terms, రెండు కూడా నెగటివ్ టర్మ్స్ లో ఉన్నాయి. అండ్ వాట్ ఈస్ ద బిగ్ నంబర్ ఇన్ దిస్ బోత్? నంబర్ వైడ్ గా అయితే 15 is the big number, but as it is in a negative integer, -15 is smaller than -8. -15 అనేది నెగటివ్ ఇంటీజర్ లో ఉంది కాబట్టి -8 కన్నా స్మాల్. సో ఇప్పుడు మన ఆన్సర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? వాట్ ఈస్ ద బిఫోర్ నెంబర్ ఆఫ్ -15? -14. -14, -13, -12, -11, -10, -9. Right? So these are the between numbers of -8 and -15 in increasing order. Now let's see -30 and -23. So these two are also in the negative integers. Now you can easily say what is the small number? Obviously -30. Now tell me what is the increasing order? What is the big number? Obviously -30, right? No. What is big number? -23. So -23 is the big number. So we have to write from small to big, means we have to start from 30 side. It means what is the next number of -30? -29, -28, -27, -26, -25, -24. So this is a increasing order of numbers or given pairs. Shall we do one by our own? Let's take a number -6 and 1. In this sum, we have a negative integers and also a positive integer. Let's write. How we have to write? Tell me. Yes, correct. The integers between -6 and 1 in increasing order. So what is the small number? Obviously negative integer. So negative integer means -6 is a small. So what is the between numbers when we have to write? -5, -4, -3, -2, -1 and 0. So these are the
between numbers of -6 and 1 integers in an increasing order. I hope you all understood this Roman. If you like and this video is useful, ఇది మీకు అర్థమవుతుంది అన్నట్లయితే గనుక ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో దట్ నా ఛానల్ కూడా ఎక్కువ సబ్స్క్రైబర్స్ అవుతారు. థ్యాంక్ యూ.